కృపయందు, జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. మనము కేవలము జ్ఞానంతో మాట్లాడే వాళ్ళం కాదు, కేవలము మైండ్లో అభివృద్ధి చెందితే సరిపోదు. మనం కృపయందు అంటే హృదయానికి సంబంధించిన అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి లేని చోట నేను ఇంకా దేవుని బిడ్డనే సంకలు గుద్దుకుంటే సరిపోదు. ఇది శాంక్టిఫికేషన్కు సంబంధించిన విషయం, అంటే పరిశుద్ధీకరణకు సంబంధించిన విషయం. నీతిమంతులుగా తీర్చబడ్డాం, అందులో డౌట్ లేదు. మనకు రక్షణ వచ్చేసింది, అందులో డౌట్ లేదు. కానీ దాంతోనే సరిపెట్టుకుంటే సరిపోదు. అది సరైన పిలుపుకు ప్రతిస్పందించాల్సినటువంటి సరైన పద్ధతి అది కాదు. సరైన పద్ధతి ఏమిటి అంటే అభివృద్ధి. ఎన్ని సంవత్సరాలైంది దేవుని పట్ల అవగాహన మీలో మారి? ఎన్ని సంవత్సరాలైంది దేవునిలో ఉన్నటువంటి లోతులు తెలుసుకొని? ఎన్ని సంవత్సరాలైంది లేఖనాలలో మీరు లేఖనంలో నుంచి ఇంకా తోడి తెలుసుకొని? ఎన్ని సంవత్సరాలైంది యేసు ప్రభువును దగ్గరగా అర్థం చేసుకుని? ఎన్ని సంవత్సరాల నుంచి నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నావు, కానీ యేసు ప్రభువుకు ఉండవలసినటువంటి క్వాలిటీస్ నీలో ఒకటి కూడా కనపడటం లేదు? ఎన్ని సంవత్సరాలైంది నీ భార్యకు నీకు మధ్య ఉన్న సంబంధంలో ఏ మార్పు లేదు? ఎన్ని సంవత్సరాలైంది నీకు నీ పిల్లలకు మధ్య ఉన్న సంబంధంలో మార్పు లేదు? ఎన్ని సంవత్సరాలైంది నీకు నీ సమాజానికి లేకపోతే సంఘానికి ఉన్న సంబంధంలో మార్పు లేదు? అభివృద్ధి లేని చోట రక్షణ ఉంది అని అనుకోవటం మూర్ఖత్వం. అభివృద్ధి లేని చోట రక్షణ ఉంది అని అనుకోవటం మూర్ఖత్వం. మా పాప ఒక సంవత్సరం అంటే 20 రోజులు ఉన్నప్పుడు డాక్టరు ఆ అమ్మాయికి బేదులైనాయని తీసుకుపోయినా డాక్టర్ దగ్గరికి. నేను అప్పుడు అక్కడ ఉత్తర భారతదేశంలో ఉండేవాడిని. డాక్టర్ పిలిచి అంది, మీ పాపకు గుండెలో చిల్లుందండి. మీ పాపకు గుండెలో చిల్లుంది, 4 రకాల చిల్లు. అది కూడా దాన్ని టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటారు మెడికల్ టర్మ్స్లో. దాన్ని ఆపరేషన్ చేస్తే కానీ కుదరదు, ఆ పిల్ల చచ్చిపోతుంది అని చెప్పింది. ఎంత టైం ఉంది నాకు అని అడిగిన. 1 సంవత్సరం వేసుకో అంది. నేనేం చేయాలి? ఆ పిల్ల అభివృద్ధి గురించి ఆలోచించాలా, లేకపోతే పుట్టేసింది కదా ఇంకా నో ప్రాబ్లం అనుకోవాలా? ఏమంటారు? అభివృద్ధి. పుట్టేసింది కదా నో ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు ఏమయ్యేది? అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచించకుండా ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గర ఉండేదే కాదు. అవునా కదా? కానీ ఈరోజు చక్కగా ఈ మామూలు పిల్లలు ఎలాగుంటారో అంతే ఆరోగ్యంగా ఉంది. ఎందుకు? కావలసినటువంటి కరెక్షన్ చేయించాను కాబట్టి, కావలసినటువంటి అవసరమైనటువంటి వైద్యం చేయించాం కాబట్టి. మన ఆత్మలు కూడా అంతే, మన ఆత్మ కూడా అంతే. అవసరమైన వైద్యం జరగకపోతే అవి నశించిపోతాయి. అవసరమైనటువంటి సంరక్షణ లేకపోతే నశించిపోతాం. అవసరమైనటువంటి భోజనం లేకపోతే నశించిపోతాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డను నేను రక్షించుకున్నాను. మన ప్రభు